చూస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నామినేషన్ల జాతర అనేది మొదలైంది. ఆర్వో ఆఫీసులకు అభ్యర్థులు ర్యాలీగా తరలి వెళ్తున్నారు. నేడు రేపు అంటే ఈ రోజు రేపు కూడా మంచి రోజు. నేను నవమి అయిపోయింది, ఇవాళ దశమి, రేపు ఏకాదశి. కాబట్టి మన నాయకులు ఈ మంచి రోజులకు ఎక్కువగా ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి మంచి రోజు ముహూర్తం చూసుకుని ఆ ముహూర్తాన్ని బట్టే నామినేషన్ సెట్స్ కూడా దాఖలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇవాళ రేపు కూడా భారీ సంఖ్యలో నామినేషన్స్ దాఖలు అవుతాయని చెప్పి తెలుస్తుంది. 25వ తేదీ వరకు సమయం ఉన్నప్పటికీ కూడా మొదటి సెట్ అనేది ఇవాళ రేపు క్యాండిడేట్స్ అందరూ కూడా మ్యాక్సిమం మనకి దాఖలు చేసినట్టు కనిపిస్తోంది. సో మనం స్క్రీన్లో కూడా చూస్తున్నాం. ఇప్పటికే నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్తున్నటువంటి ర్యాలీల యొక్క విజువల్స్ మనం స్క్రీన్లో క్లియర్గా చూస్తున్నాం. మొత్తం 4 విండోస్లో ఒకటి లోకేష్ ర్యాలీ, ఇంకోటి సుజనా ర్యాలీ, థర్డ్ విండోలో సెట్టిపల్లి రఘురామరెడ్డి ర్యాలీ, అదేవిధంగా ఆదిరెడ్డి వాసు ర్యాలీ చేసుకుంటూ ఆర్వో ఆఫీసులకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంతకుముందు ఇన్పురేటర్ శ్రీకాంత్ చెప్పిన విధంగా ర్యాలీ అనేది ఏ స్థాయిలో వెళ్తున్నారు, జనాదరణ ఏ విధంగా ఉంది, వారి యొక్క స్థాయి లేదంటే వారికి ఉన్నటువంటి బలం నిరూపించుకోవడానికి కూడా ఈ నామినేషన్ల పర్వం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఆ జాతర, ఆ జన సమీకరణ అనేది. కానీ ఆర్వో ఆఫీస్కి వెళ్ళేది కేవలం నామినేషన్ వేసే వ్యక్తితో పాటు మరొక వ్యక్తిని మాత్రమే అలో చేయడం జరుగుతోంది. ఆ తర్వాత ఇప్పటి నుంచి ఇంకాస్త మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్ అయితే ఇంకా పెరుగుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఎలక్షన్ హీట్ మనకు కనిపిస్తోంది. కానీ ఇంతకు మించి అనే విధంగా ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి. కాబట్టి నామినేషన్స్ వేసిన తర్వాత ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇటుపక్క బీఆర్ఎస్ విషయానికి వస్తే ఈరోజు 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీ ఫార్మ్స్ కూడా ఇవ్వబోతున్నారు. ఆఫ్టర్ బీ ఫార్మ్స్ ఇచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ నుంచి మెయిన్ లీడర్స్ ఇవాళ నామినేషన్ వేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇంతకుముందు మనం విజువల్స్ చూస్తున్నాం. ఇప్పటికీ ఈటెల రాజేందర్ గతంలో మంత్రిగా పనిచేశారు బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు. తర్వాత అక్కడ నుంచి బీజేపీలో జాయిన్ అయ్యారు. బైపోల్లో బై ఎలక్షన్స్లో మనకి గెలుపొందడం జరిగింది. కానీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీగా పోటీ అయితే చేస్తున్నారు. సో ఆయన యొక్క బలం నిరూపించుకోవడానికి లేదంటే ఈసారి గెలవడానికి ఈరోజు మంచి రోజు అని చెప్పి హారతడి అని తీసుకొని దిష్టి తీసి బయలుదేరుతున్నటువంటి విజువల్స్ కూడా మనం ఆయన స్క్రీన్లో చూస్తున్నాం. సో ఈ రోజు రేపు అయితే నామినేషన్స్ అనేవి భారీగా ఇంతకుముందు మనం చూస్తున్నాం. తెలంగాణ విషయానికి వస్తే ఏ విధంగా ఉంది నామినేషన్స్ పర్వం, ఈరోజు ఎవరెవరు నామినేషన్స్ దాఖలు చేయబోతున్నారు, ఆ ర్యాలీకి సంబంధించిన డీటెయిల్స్. ఏపీలో కూడా, ఎందుకంటే ఏపీలో మనకి అసెంబ్లీ పార్లమెంట్ 2 ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. కాబట్టి ఆ రెండింటికి ఈ రోజు నుంచి మనకి నామినేషన్స్ దాఖలుకి స్టార్ట్ కాబోతుంది. కాబట్టి ఏపీలో కూడా ఇంతకు మించి హడావుడు కనిపిస్తుంది. మరి ఏపీ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నామినేషన్స్ ప్రచార ర్యాలీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్యామశివరావు ద్వారా తెలుసుకుందాం. శ్యామశివరావు, ఏ విధంగా ఉంది ఏపీలో ప్రచార పర్వానికి సంబంధించి? మెయిన్ గా నామినేషన్స్ టైం కాబట్టి ఈ రోజు రేపు మంచి రోజు కాబట్టి చాలా మంది మెయిన్ లీడర్స్ ఫస్ట్ సెట్ ఈ రోజు దాఖలు చేయబోతున్నట్టు తెలుస్తోంది. దాంట్లో ఎవరెవరు ప్రముఖులు ఉన్నారు మెయిన్ లీడర్స్, ఆ డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ఎప్పుడైతే ఈ రోజు నోటిఫికేషన్ ఈ రోజు నుంచే ప్రారంభమైంది, దీనికి తోడుగా అందరూ కూడా నామినేషన్ల పర్వం కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇప్పటికే 3 టీడీపీ అభ్యర్థులు నామినేషన్ వేయడం జరిగింది. ప్రధానంగా నారా లోకేష్, మంగళగిరి నుంచి ఈరోజు నారా లోకేష్ కూడా అతని కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా నారా లోకేష్ తరఫున మంగళగిరిలో ఈ రోజు నామినేషన్ కూడా దాఖలు చేశారు. అదేవిధంగా నరసరావుపేట, పల్నాడు జిల్లా అయినటువంటి నరసరావుపేటలో ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, అదేవిధంగా నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అసెంబ్లీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు, ఈ ముగ్గురు కూడా ఈ రోజు నామినేషన్లు దాఖలు చేశారు. ఎందుకంటే ఈ రోజు రేపు 2 రోజులు కూడా ఆ ముహూర్తం పరంగా కానీ మంచిగా ఉందని చెప్పేసి కూడా నాయకులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా నామినేషన్లు దాఖలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఎందుకంటే 18వ తారీఖు నుంచి ఈ నెల 25వ తారీఖు వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి ఈ 7 రోజులు మాత్రం నామినేషన్ల హడావుడి పూర్తిగా ఉంటుంది. అయితే ముఖ్యంగా అంటే ఇవాళ ఒక ముగ్గురు వేశారు, అదేవిధంగా రేపు కూడా కొంతమంది వేసే అవకాశం కనపడతా ఉంది. దానికి తోడుగా 22వ తారీఖు, అదే 23వ తారీఖు, ఈ 4 రోజులు కూడా
ముహూర్తం కానీ అదేవిధంగా వాళ్ళు చూసుకున్నటువంటి జాతకరీత్యా మంచిగా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళంతా ఈ డేట్ లో నామినేషన్ వేయడానికి మాత్రం సిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మరికొద్దిసేపటి ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే నరసరావుపేటలో భారీ ర్యాలీ తోటి లావు శ్రీకృష్ణదేవరాయలు అదేవిధంగా అరవింద్ బాబు సుమారుగా ఒక 50,000 మంది కార్యకర్తలతోటి హంగామాగా వాళ్ళు నామినేషన్ వేశారు. నామినేషన్ వేసిన దగ్గర నుంచి నెక్స్ట్ మినిట్ నుంచి కూడా ఎన్నికలకి సిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి. ప్రచారాలు కూడా జోరు పెంచే అవకాశం అయితే కనపడతా ఉంది. ఎందుకంటే సుమారుగా ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందో నెల రోజులు టైం వచ్చినటువంటి నేపథ్యంలో అందరూ ఇప్పుడు నామినేషన్ల తర్వాత మాత్రం నాయకులంతా స్పీడ్ పెంచే అవకాశం కనపడతా ఉంది. కాబట్టి ఇప్పుడు నామినేషన్ తర్వాత పూర్తి పెంచడానికి పరిస్థితి అయితే ఉంది. అదే తరహాలో మరి రేపు అంటే ఈ రోజు ఒక పక్క నారా లోకేష్ అదేవిధంగా అయితే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు మాత్రం 20వ తారీఖు తర్వాత పరిస్థితి ఉంది. ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా 22వ తారీఖే వేస్తున్నారు కాబట్టి ఆ తరహాలోనే అందరు మిగిలిన నాయకులు కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు నామినేషన్ వేయడానికి సిద్ధం అవుతున్నారు. ముఖ్యంగా అయితే టీడీపీ నాయకులు మాత్రం సుమారుగా రేపు ఒక 50% ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో రేపు 19వ తారీఖు రేపు నామినేషన్ వేసే అవకాశం కనపడుతుంది. దాంతో చివరిగా 23వ తారీఖు 2:29 ముహూర్తం 3వ తారీఖు 2:29 జీవి ఆంజనేయులు కావచ్చు ఇటువంటి నాయకులంతా కూడా చంద్రబాబు నాయుడుతో సహా మాత్రం నామినేషన్ టీడీపీ వేసే అవకాశం కనపడుతుంది. మొత్తంగా టీడీపీ నాయకులు మాత్రం 20వ తారీఖు నామినేషన్లు పూర్తి చేసే రైట్ సంస్థలో థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. మనం చూస్తున్న 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నామినేషన్ల పర్వం అయితే కొనసాగుతుంది. ర్యాలీగా ఆరో ఆఫీసులు కూడా వెళ్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం ఇప్పటి వరకు చూస్తున్నాం. మెయిన్ లీడర్స్ అదే విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని పార్టీలు ఇటు పక్క చూస్తే మనకి తెలంగాణ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఇంకా 3 స్థానాల్లో అభ్యర్థులను అనౌన్స్ చేయలేదు పార్లమెంట్కి సంబంధించి. అదేవిధంగా ఏపీలో కూడా టీడీపీ కూటమి ఏదైతే ఉందో కూటమిలో కూడా కొన్ని నియోజకవర్గాల అభ్యర్థులు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఒకవేళ బీ ఫామ్స్ ఇచ్చిన ఏదైనా క్లారిటీ వస్తుందేమో. కొన్ని నియోజకవర్గాల్లో ఉండి కావచ్చు, అనపర్తి కావచ్చు. ఇట్లా ఎగ్జాంపుల్ తీసుకుంటే కొన్ని నియోజకవర్గాల్లో ఏ క్యాండిడేట్ అక్కడ ఏ పార్టీ నుంచి కూటమిలో 3 పార్టీల్లో ఏ పార్టీ నుంచి ఏ క్యాండిడేట్ అక్కడ నుంచి పోటీ చేస్తున్నది కూడా క్లారిటీ లేకుండా ఉంది. సో అన్నిటికీ ఎప్పుడు క్లారిటీ వస్తుంది, అధినేతలు ఎప్పుడు క్లారిటీ ఇస్తారనేది వెయిట్ చూద్దాం. మనం మళ్ళీ విజువల్స్ చూస్తున్నాం. ఏదైతే నామినేషన్స్ వేయడానికి లోకేష్ ర్యాలీగా వెళ్తున్నటువంటి విజువల్స్, అదేవిధంగా సుజనా చౌదరి వెళ్తున్నటువంటి విజువల్స్ మనకి ఐ న్యూస్ స్క్రీన్లో క్లియర్గా కనిపిస్తుంది. సెట్టిపల్లి రఘురామ్ రెడ్డి ర్యాలీగా వెళ్తున్నారు నామినేషన్ వేయడానికి. ఆదిరెడ్డి వాసు కూడా ర్యాలీగా ఆరో ఆఫీస్కి అయితే వెళ్తున్నారు. ఈరోజు రేపు మంచి రోజు కావడంతో ఈ 2 రోజుల్లో మొదటిగానే నామినేషన్స్ వేయడానికైతే రాజకీయ నాయకులు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి.